నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్, ఆర్థిక లావాదేవీలపై లోతుగా పోలీసుల విచారణ. ఎంఎస్ రాజు తోపుదుర్తి సవాళ్లతో అనంతపురంలో ఉద్రిక్తత, సమాధానం చెప్పలేక ప్రకాష్ రెడ్డి తోకముడిచారన్న శ్రీరామ్. ఏపీలో డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి, ప్రోత్సాహకాలు అందిస్తామని సినిక్ సిస్టమ్స్ కు లోకేష్ ఆహ్వానం. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో జలకల, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న ఉధృతి. వరద నీటిలో కొట్టుకుపోయిన 3000 గ్యాస్ సిలిండర్లు. రాయగఢ్ జిల్లాలో ఘటన, ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయం. మావోయిస్టు భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారనే అభియోగాలతో అరెస్టైన యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేయించారు. రావణ్ ఆర్థిక వనరులపై దృష్టి సారించిన పోలీసులు ప్రశ్న వెబ్సైట్ ద్వారా ఆదాయం పొందినట్లు గుర్తించారు. నెలకు 1,00,000 పైగా ఆదాయం వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విద్వేషపూరిత కంటెంట్ ద్వారానే ఆదాయం వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రావణ్ బ్యాంకు ఖాతాలు నిలిపివేయాలని 2 వేర్వేరు బ్యాంకుల అధికారులకు కాకినాడ పోలీసులు లేఖ రాశారు. ఆ మేరకు బ్యాంకు అధికారులు రావణ్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మరోవైపు జోసెఫ్ మొబైల్ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన పోలీసులు డేటా రికవరీ అయితే మరిన్ని అకృత్యాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. జోసెఫ్ విద్వేషపూరిత ప్రసంగాల వెనుక ఎవరైనా ఉన్నారా, ఒక్కడే చేస్తున్నాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రతి సవాళ్లతో అనంతపురం రాజకీయం వేడెక్కింది. ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు ఎంఎస్ రాజు ఇవాల్టి వరకు గడువిచ్చారు. లేదంటే ప్రకాష్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తోపుదుర్తి ఇంట్లో ముందే సిద్ధం చేసుకున్న కంకరరాళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇరువురు నేతల ఇళ్ల వద్ద మోహరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలంతా ఎంఎస్ రాజు ఇంటికి చేరుకుని సంఘీభావం తెలుపుతున్నారు. ప్రకాష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నారు. మాట్లాడిన మాటలు రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్న ఎస్సీ సోదరులందరూ గుండెల్లో కూడా ఒక మంటను రగిల్చింది. ఇటు సమాధానం చెప్తాడా, క్షమాపణ చెప్తాడా తేల్చుకోవాలి. ఆయన పొగరు వనచంచాలి అనే దాని మీద అందరూ రావడం జరిగింది. సమాధానం అయినా చెప్పొచ్చు, క్షమాపణ అయినా చెప్పొచ్చు. కానీ ఇంటి మీద బీర్ బాటిల్ వేసుకోవడము, ఇంటి దగ్గరికి రాళ్ళు తోలించుకోవడము, ఎక్కడో ఉంటూ కార్యకర్తలంతా రాండి నేను ఇక్కడే ఉన్నాను మనం తేల్చుకుందాం అని చెప్పి తన నాయకుడికి నచ్చిన రాజకీయం ఏదైతే ఉందో, గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఒక బూర్జువా మనస్తత్వం కనపడేటట్టుగా ప్రజలందరికీ ఈరోజు తను తీసుకున్న స్టెప్స్ అనేవి కూడా మనకు కనపడుతున్నాయి. ప్రకాష్ రెడ్డిని ఊరికి ఉత్తర భాగాల వాళ్ళకి నీ కార్యకర్తల మధ్యలో బలిపశువులు చేసే బదులు క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. నీతో కూడా గొడవ కాదు ఎంఎస్ రాజు గారికి, నీ మాటలు నీ పొగరుతో గొడవ. నీవు నోరు మారేసుకున్న తర్వాత ఎంఎస్ రాజు గారు మాట్లాడినప్పుడు ఆయన మీద నీవు కూడా అన్ని కోట్లు పెట్టి ఆ ఇండ్లు కొన్నాడు, ఈ ఇండ్లు కొన్నాడు, ఆ బిల్డింగ్లు ఉన్నా, ఈ బిల్డింగ్లు ఉన్నాయని మాట్లాడుతున్నావు. అవునయా, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మీలాగే మిద్దులు మేడలు ఉండకూడదా? మీరు మాత్రమే రాజభవనాలు ఉండాలా మీకని ప్రకాష్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. తేల్చుకుందాం రా. ఇవన్నీ రెచ్చికొట్టే ధోరణికి వెళ్ళొద్దు. ప్రకాష్ నేనే సలహా ఇస్తున్నా, మీరందరూ 1 టైం ఎమ్మెల్యేగా ఉన్నారు. కారణం ఏమంటే తెలియకోకుండా మాట్లాడే కరెక్ట్ పద్ధతి కూడా కాదు. నాన్న రాజధాని కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎప్పుడు కూడా అరాచకాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు ప్రోత్సహిస్తున్నారు తప్ప ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. ఎవరైనా చంపాలని కానీ ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. పడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ఎంఎస్ రాజుపై తోపుదుర్తి చేసిన ఆరోపణలు ఏంటి? షాహిన్, తొలుత ఈ వివాదము మొదలైంది వారం రోజుల క్రితము
కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు సంబంధించిన టిప్పర్ ఒకటి దారిలో ఆగిపోవడంతో అదే మార్గంలో వస్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనం పక్కగా వెళ్ళింది. అయితే ఈ తనను హత్య చేయడానికి కుట్ర చేశారని, ఈ కుట్రలో కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబుతో పాటు పరిటాల సునీత ఉన్నారని, లోకేష్ జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ అంటే తన హత్యకు మొత్తం స్కెచ్ చేసి ఇచ్చిపోయారని లోకేష్ మీద ఇట్లా ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి దీటుగా ముగ్గురు అంటే కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరాము, తర్వాత ఎంఎస్ రాజు, ఈ ముగ్గురు సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ప్రకాష్ రెడ్డి మీడియా ముందుకొచ్చి రాజును వ్యక్తిగతంగా అంటే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాజు అక్రమంగా సంపాదించారని, దౌర్జన్యాలు చేసి ఆస్తులు రాయించుకుంటున్నారని, తర్వాత 7 కోట్ల రూపాయలతో విల్లా ఒకటి చేసుకున్నాడని, చెప్పుల షాప్ లో పనిచేసిన రాజుకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని, రెండోది మడక్సిరలో ఎమ్మెల్యే రాజు క్యాంప్ ఆఫీసు సంబంధించి కూడా బెదిరించి ఆ స్థలాన్ని రాయించుకున్నారని ఇవన్నీ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలను ఖచ్చితంగా నిరూపించాలని చెప్పి రాజు ప్రతి సవాల్ చేశారు. ఈ ప్రతి సవాల్లో భాగంగా రాజు గురువారం వరకు సమయం ఇచ్చారు. అంటే ఇవాల్టి వరకు దాదాపు 3 రోజుల పాటు సమయం ఇచ్చారు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారో ఎంఎస్ రాజు మీద, ఈ ఆరోపణలన్నీ నిరూపించడానికి గురువారం వరకు సమయం ఇచ్చారు. ఇవాళ దాకా అంటే ఆ సమయం ఇచ్చిన వరకు కూడా ఆయన కనీసము పొరపాటున నోరు జారానో లేదా వాటిని నిరూపించానో ఏ విషయం కూడా మళ్ళీ పత్రికా ముఖంగానే ఇంకొక ప్రతినిధుల ద్వారా కానీ చెప్పకపోవడంతో రాజు దీని మీద ప్రకాష్ రెడ్డి ఇంటి మీద ముట్టడి చేయడానికి సిద్ధమయ్యారు. అంటే ఈ క్రమంలోనే అంటే ఏదైతే ప్రకాష్ రెడ్డి చెప్పిన దాని మీద నిరూపించలేకపోవడంతో పాటు ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర కంకర్ రాళ్లు, తర్వాత ఖాళీ బీర్ బాటిల్స్ ఉండటాన్ని కూడా పోలీసులు గుర్తించారు. వీటితో దాడి చేయడానికి అంటే రాజు తన ఇంటి దగ్గరికి తన శ్రేణులతో వస్తే ఈ బీర్ బాటిల్లు కంకర రాళ్లతో దాడి చేయడానికి అని కూడా వాటిని సిద్ధం చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటన్నిటిని అర్ధరాత్రి తొలగించారు. మళ్ళీ ఇవాళ ఉదయం కూడా మేడ పైన కొన్ని కంకర రాళ్లు ఇవన్నీ వేసి పెట్టారు. అవన్నీ కూడా తొలగించడం జరిగింది. అయితే రాజు ఎంఎస్ రాజు సంబంధించి అతను వ్యక్తిగతంగా అతను రాజకీయాల్లో రాకముందు అతను చదువుకున్న రోజుల్లో చెప్పుల షాప్ లో పనిచేసిన దీన్ని ఇది కించపరిచే విధంగా ఎంఎస్ రాజును కించపరిచే విధంగా వ్యక్తిగతంగా దూషణలకు దిగడము, ఆస్తుల మీద మాట్లాడడము, వీటన్నిటిని చేయడంతో నా ఆస్తుల సంబంధించి నిరూపించాలని ముఖ్యంగా నారా లోకేష్ కు ఎంఎస్ రాజు బినామీ అని ఇలాంటివన్నీ ఆరోపణలు చేయడం జరిగింది. వీటన్నిటిని నిరూపించాల్సిందే, నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని ఎంఎస్ రాజు ఇవాళ ఇక్కడే అనంతపురంలో తన ఇంట్లో ఉంటూ దీన్ని సవాల్ చేశారు. దీన్ని అంటే ఈ విషయాన్ని ఎంఎస్ రాజుకు సంఘీభావం తెలపడానికి మొత్తం అంటే ఎమ్మెల్యేలు ఉదయాన్నే కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె సింధూర, తర్వాత ఇతర ఎమ్మెల్యేలు కూడా రాజుకు వచ్చి సంఘీభావం తెలిపారు. నోరు జారిన అంటే పరిటాల శ్రీరామ్ కూడా ఒక మాట అన్నారు. అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొంత తొందరపాటుతో మాట జారడం అనేది సహజంగా ఉంటుంది. అయితే ఆ మాట జారింది తప్పు తెలుసుకొని పొరపాటు జరిగిందని చెప్తే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఆ ధోరణిలో ప్రకాష్ రెడ్డి వ్యవహరించడం లేదు. దీంతో ఈ గొడవ పెంచుకోవడంతో పాటు బీరు బాటిళ్లు, కంకర్రాళ్లు కూడా ఇవన్నీ తెచ్చి పెట్టుకోవడం అనేది ఇది రెచ్చగొట్టే ధోరణి అని చెప్పి పరిటాల శ్రీరామ్ కూడా మీడియా ఎదుట చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ 2 ఇళ్ల దగ్గర ఏదైతే ఎంఎస్ రాజు ఇంటి దగ్గర, తోపుదుర్తి ప్రకాష్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్కడికెక్కడ అంటే శ్రేణులు అంటే ఇల్లు దాటిపోకుండా మోహరించారు. అయితే ఎంఎస్ రాజు ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాను, నోరు జారిన దాన్ని తప్పు సరిదిద్దుకుంటాడా లేదా నిరూపిస్తాడా నా మీద చేసిన ఆరోపణలని రాజు గట్టిగా దాని మీదనే నిలబడ్డాడు. షాహిన్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.
తిరుపతిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. పద్మావతి కళ్యాణ మండపంలో పెళ్లికి వచ్చిన వారిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. మునిరత్నం యాదవ్ అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే చనిపోగా జీపు డ్రైవర్ మణికంఠ రుయాలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఏర్పేడు మండలం గొల్లపల్లికి చెందిన మునిరత్నం తిరుమలలో గాజుల వ్యాపారం చేస్తున్నారు. తిరుపతిలో నివాసం ఉంటున్నారు. స్నేహితుడైన జీపు డ్రైవర్ మణికంఠతో కలిసి తిరుపతి పద్మావతి కళ్యాణ మండపంలో ఓ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి పూర్తయ్యాక తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మునిరత్నం మణికంఠ మధ్యవర్తిత్వం వహించి గతంలో ఓ వివాహం జరిపించారు. అదే జంట హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిన్నటిదాకా నీరు లేక వెలవెలబోయిన గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా జలకళ సంతరించుకుంటోంది. పైనుంచి వస్తున్న వర్షపు నీటితో పోలవరం ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. వరద నీటి రాకతో దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. గండిపోచమ్మ అమ్మవారి పాదాలను వరద నీరు తాకింది. వరద తాకిడితో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. పోలవరం స్పిల్వే ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 27.75 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా 136,840 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతకంతకు పెరుగుతోన్న వరద ప్రవాహంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. బ్యారేజీ గేట్లను ఎత్తి అధికారులు సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ఏపీలోని శ్రీ సిటీలో సునిక్ సిస్టమ్స్ డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ సునిక్ సిస్టమ్స్ ప్రతినిధులను కోరారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో సునిక్ సిస్టమ్స్ సేవో ఎస్డబ్ల్యూ జోంగ్ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వస్తే జాయింట్ వెంచర్ కోసం సహకారం అందిస్తామన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో పాటు ఏపీ సెమీకండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సెమీకాంటెక్ పై నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని కోరారు. ప్రస్తుతం ఏపీలో తమ సంస్థ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సునిక్ సిస్టమ్స్ సీఈఓ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిర్వహిస్తోంది. కానీ కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. కడప జిల్లా రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 38 లక్షల రూపాయలతో స్మార్ట్ కిచెన్ నిర్మించారు. ఇక్కడి నుంచి మండల పరిధిలోని 29 పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తున్నారు. ఈ స్మార్ట్ కిచెన్ కు నాసిరకం బియ్యం, కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారని ఎంఈఓ, వంట నిర్వాహకులు ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. గోదాము డీటీకి ఫోన్ చేసి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఎంపీడీఓ తెలిపారు. నాసిరకం గుడ్ల సరఫరాపై ఎంఈఓ గుత్తేదారుడిని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లలోని ప్రైవేట్ గెస్ట్ హౌస్ అసాంఘిక కార్యకలాపాల కేంద్రంగా మారింది. రైల్వే ట్రాక్ సమీపంలో రూడీ హౌస్ పేరుతో బంగ్లా నిర్మించారు. అందులోని విలాసవంతమైన బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్ ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేసి యూత్ ను ఆకర్షిస్తున్నారు. డబ్బులు చెల్లించి రూడీ హౌస్ కు వస్తున్న యువకులు మద్యం తాగుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. చుట్టుపక్కల కుటుంబాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వారి ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన పోలీసులపై గెస్ట్ హౌస్ లో ఉన్న యువకులు దాడికి యత్నించారు. ఫిర్యాదు చేసిన వారిపై బూతులతో విరుచుపడ్డారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారు. చిల్లర్ బ్యాచ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరనారాయణ తెలిపారు. చిన్నపిల్లలకి ఏం బాధండి, 2 పిల్లలు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని? నా ఇల్లు ఇది. ఎందుకు వచ్చావు? కలిసి వచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్ళు. వాళ్ళు చేసి నుంచున్నారు. ఎందుకు నుంచున్నారు? గొడవ ఏం గొడవ అయింది?
మా మీదకి ఎవడరా వచ్చింది నువ్వు మనుషులు పోలీసుల ముందులో కొడతావా? పోలీసుల ముందులో కొట్టేస్తావా? పోలీసులనే కొడుతున్నారండి. పోలీసులనే కొడుతున్నారు. ఆయన కొడుతున్నాడు. పోలీసులనే కొడుతున్నాడు. ఒకవైపు అమెరికా ఇరాన్ యుద్ధంతో గ్యాస్ సిలిండర్లను అత్యంత భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే మరోవైపు ప్రకృతి ప్రకోపానికి ఏకంగా వేల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు నీటిపాలయ్యాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయ్గఢ్ జిల్లాలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఏకంగా 3000కు పైగా గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రాయ్గఢ్ జిల్లాలోని హెచ్పీసీఎల్ పాతాల్గంగా ఎల్పీజీ బాటింగ్ ప్లాంట్ జలమయమైంది. ఆ వరద ప్రవాహ తీవ్రతకు 3000 వరకు సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని ఖాళీవి కూడా ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎవరూ తీసుకెళ్లవద్దని అధికారులు కోరారు. నదిలోకి కొట్టుకొచ్చిన సిలిండర్లు గ్యాస్ ఉందో లేదో, సురక్షితమైన స్థితిలో ఉన్నాయో లేదో చెప్పలేమని, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురు దుర్మరణం చెందారు. అరబైల్ ఘాట్ సెక్షన్ బాలాగార క్రాస్ సమీపంలో ఎంయూవీ వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 9 మంది ప్రయాణికులతో విహారయాత్ర కోసం ధార్వాడ్ నుంచి ధర్మస్థల వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఎంయూవీ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఎంయూవీ వాహనం నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వాహనాన్ని రోడ్డుకు కుడివైపునకు వేగంగా మళ్లించడంతో అంకోలా వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టిందని చెప్పారు. ఢీకొన్న వేగానికి ఎంయూవీ నుజ్జునుజ్జైంది. అక్కడికక్కడే 7గురు మృతి చెందగా గాయపడిన మరో 2 ఆసుపత్రికి తరలించారు. కేరళలోని వైనాడ్లో కల్లాడి సొరంగం నిర్మాణ స్థలంలో కొండచెరలు విరిగిపడిన ఘటనలో 3వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మరో 2 మృతదేహాలను రెస్క్యూ బలగాలు వెలికితీశాయి. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరింది. గాలింపు ప్రాంతంలోని జోన్ 1లో ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరొక మృతదేహాన్ని నది సమీపంలో కనుగొన్నట్లు తెలిపారు. ఇంకా 3 వ్యక్తుల ఆచూకీ దొరకాల్సి ఉంది. వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు గాయపడిన 10 మందిలో 3 కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానమని, పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇండోనేషియా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్కు చేరుకున్న ప్రధానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని చాటి చెప్పేలా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని వీక్షించారు. తర్వాత మెల్బోర్న్లో ఆసిస్ ప్రధాని యాంటోనీ అల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా
సీఈఓ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. విమాన, రవాణా, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, టెక్నాలజీ, ఆహార భద్రత వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను సీఈఓలతో మోదీ చర్చించారు. ఈ సందర్భంగా అల్బనీస్, మోదీ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత మాట్లాడిన ప్రధాని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చే ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ఆల్బనీస్ను కోరారు. భారత్, ఆస్ట్రేలియాలు సహజమైన, విశ్వసనీయ భాగస్వాములుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. एनर्जी से जुड़ी कई कंपनियां उपस्थित है. हम भारत में हाइड्रो प्रोजेक्ट्स, ग्रीन हाइड्रोजन, सोलर मॉड्यूल्स और विंड मिल्स के लिए मैन्युफैक्चरिंग इकोसिस्टम तैयार कर रहे हैं. भारत ने 2030 तक 500 गीगावाट रिन्यूएबल एनर्जी और 2070 तक नेट जीरो का लक्ष्य रखा है. ऑस्ट्रेलिया के टेक्नोलॉजी, कैपिटल और रिसोर्सेज इस ट्रांजिशन को गति दे सकते हैं. कुछ महीनों पहले भारत ने शांति एक्ट से न्यूक्लियर सेक्टर को प्राइवेट कंपनीज के लिए खोल दिया. हमने 2047 तक 100 गीगावाट न्यूक्लियर एनर्जी का लक्ष्य रखा है. ऑस्ट्रेलिया के विशाल यूरेनियम रिजर्व्स भारत की न्यूक्लियर यात्रा से सीधे रूप से जुड़ते हैं. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తీర ప్రాంత నగరాలు, మౌలిక సదుపాయాల లక్ష్యంగా భీకర దాడులకు దిగుతోంది. అటు అమెరికా దాడులకు ఇరాన్ కూడా అంతే దీటుగా బదులిస్తోంది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురుదాడికి దిగింది. ఇరాన్పై వరుసగా రెండో రోజు అమెరికా సైన్యం క్షిపణులతో విరుచుపడుతోంది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది. ఈ విడతలో ఇరాన్లోని 90 లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ తీర ప్రాంతంలో వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా ఆస్తులు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. నౌకాదళ సామర్థ్యాలు, సైనిక లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలతో సహా 90 ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడి చేశాయని సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. తీర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో పేలుల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. కిష్ ద్వీపంపై యుద్ధ విమానాల శబ్దాలు వినిపించాయని, బందర్ అబ్బాస్, కొనార్క్, చాబార్ ఓడరేవు నగరాల్లో పలు పేలులు సంభవించాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపింది. ప్రధానంగా భారత్కు ఎంతో కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో కలంతారి పోర్టు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసమైనట్లు ఇరాన్ మీడియా తెలిపింది. చాబహార్ నగరంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. కనీసం 3 విద్యుత్ లైన్లు తెగిపోయాయని, చాలా మంది పౌరులు అంధకారంలో జీవనం సాగిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. గోలిస్తాన్ ప్రావిన్స్లోని ఆక్వాలా నగర శివార్లలో ఉన్న ఒక రైల్వే వంతెనపై అమెరికా బలగాలు దాడి చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అక్టేకే ఖాన్ వంతెన లక్ష్యంగా 7 శత్రు క్షిపణులు దూసుకొచ్చాయని పేర్కొంది. వాటిలో 2 రైల్వే పట్టాలపై పడినట్లు వెల్లడించింది. అహ్వాజ్ నగర శివార్లో జరిగిన దాడిలో 3 పౌరులు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. అటు పవిత్ర నగరం మషహద్కు వెళ్లే 2 వంతెనలను అమెరికా పేల్చేసినట్లు ఐఆర్జీసీ ఆరోపించింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ నగరంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ను సమాధి చేయనున్నట్లు ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అమెరికా దాడితో టెహ్రాన్ నుంచి మషద్కు రైలు సర్వీసులు నిలిచిపోయాయి. రైలు మార్గాలు దెబ్బతినడంతో సర్వీసులను నిలిపివేసినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా రైలు మార్గాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి హెచ్చరించారు. అమెరికా మరింత గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటుందని వ్యాఖ్యానించారు. హర్ముజ్ల వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే తదుపరి సైనిక చర్య మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. నౌకాయాన స్వేచ్ఛ, ఇంధన ప్రవాహాలను పరిరక్షించేందుకు అమెరికా మునుపెన్నడూ లేనంత గట్టిగా ప్రతిస్పందిస్తుందన్నారు. ఒప్పందం కూడా ఇదే విధంగా చేసుకున్నట్లు వాన్స్ చెప్పారు.
చెన్నై జోలార్పేట ఎక్స్ప్రెస్ రైలులో ఊహించని పరిణామం ఎదురైంది. లోకో పైలట్కు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో అవడి రైల్వే స్టేషన్లో రైలును 45 నిమిషాల పాటు నిలిపివేశారు. చెన్నై సెంట్రల్ నుంచి జోలార్పేటకు రాకపోకలు సాగించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైను సోమవారం సాయంత్రం చెన్నై నుంచి బయలుదేరింది. రైలు అవడి స్టేషన్కు చేరుకోగానే లోకో పైలట్కు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన లోకో పైలట్ ఆరోగ్య పరిస్థితితో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైలును అక్కడే నిలిపివేశారు. వెంటనే రైల్వే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది లోకో పైలట్కు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో రైల్వే యంత్రాంగం వెంటనే ప్రత్యామ్నాయ లోకో పైలట్ను ఏర్పాటు చేసింది. దాదాపు 45 నిమిషాల అనంతరం రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన హెడ్ షేప్ డ్రైవింగ్ ట్రాక్ వివాదాస్పదంగా మారింది. సెన్సార్లు, కెమెరాలతో కూడిన ఈ ట్రాక్పై డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ నిర్వహించగా ఈ నెలలో ఒక్కరు మాత్రమే పాస్ అయ్యారు. కారు మాత్రమే కాదు, దాని నీడ పక్కనున్న తెల్లని గీతపై పడినా సెన్సార్లు ఫెయిల్ అని చూపిస్తున్నట్లు డ్రైవింగ్ స్కూల్ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో 29 మంది డ్రైవింగ్ టెస్టుకు హాజరు కాగా 28 మంది ఫెయిల్ అయ్యారు. ట్రాక్ రూపొందించిన ఇంజనీర్ డ్రైవింగ్ చేయగా సెన్సార్లు ఆయన్ని కూడా ఫెయిల్ అని చూపించాయి. దీంతో డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించకపోతే భక్తులకు వెలితిగా ఉంటుంది. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రసాద్ పథకం అమలు తీరు అలాగే ఉంది. సింహాచలం, అన్నవరం దేవస్థానాల అభివృద్ధి పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడం అసౌకర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం భక్తుల పాలిట శాపంగా మారింది. ప్రసాద్ పథకంలో భాగంగా 2022 డిసెంబర్లో సింహాచలం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం 54 కోట్లు కేటాయించింది. వాటితో 2023లో 10కి పైగా అభివృద్ది పనులు మొదలుపెట్టారు. ఒప్పందం ప్రకారం 18 నెలల్లో పూర్తి చేయాలి. ఆ గడువెప్పుడో ముగిసిపోయినా కేవలం 75% పనులే పూర్తయ్యాయి. 2025 ఏప్రిల్లో నిర్మాణంలో ఉన్న గోడ కూలినప్పుడు గుత్తేదారును తొలగించారు. పనుల్లో జాప్యానికి ఇదే ప్రధాన కారణమైంది. పెండింగ్ పనులకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కొత్త టెండర్లు పిలిచింది. మధ్యలో నిలిచిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దేవస్థానం ప్రాంగణంలో ఇప్పటికే పూర్తి చేసిన కొన్ని నిర్మాణాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా ఉన్నాయి. కొండపై పర్యాటక సమాచార కేంద్రం సిద్దమైనా వినియోగించకుండా పాడుపెడుతున్నారు. యాంపీ థియేటర్ నిర్మించారే గాని ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఫలితంగా పిచ్చి చెట్లు మొలుస్తున్నాయి. సింహాచలానికి కేంద్రం ఇప్పటి వరకు 27 కోట్లు విడుదల చేయగా మరో 27 కోట్లు రావాల్సి ఉంది. పెండింగ్ పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. కార్యనిర్వహణల అధికారులు గాని, అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి ఉద్యోగులు గాని, సిబ్బందులు గాని వాళ్ళ మధ్యన సరైనటువంటి సమన్వయం లేకపోవడం వల్ల 18 నెలలు పూర్తయినా కూడా ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ప్రసాదం స్కీమ్ ద్వారా విడుదలైనటువంటి సుమారు 27 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి వచ్చినటువంటి యొక్క ధనాన్ని సరైనటువంటి రీతిలో ఖర్చు పెట్టకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటి వరకు కూడా ఇంకా 10 కోట్ల రూపాయలు బాకీ ఎవరైతే ఈ కాంట్రాక్ట్స్ ఉన్నారో గుత్తేదారులు వాళ్ళకి ఇంకా ఈ యొక్క బాకీ ఉంది అని చెప్పేసి పలు అనుమానాలు అయితే ఉన్నాయి. దీన్ని సరైన రీతిలో ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కోనేరు కానీ, మెట్ల మార్గం కానీ, పైనటువంటి వసతి గృహాలు కానీ, స్వామివారి యొక్క ఎల్ఈడికి సంబంధించిన దేవస్థానానికి సంబంధించిన దేవాలయాల యొక్క నిర్మాణంలో కానీ పలు ఎన్నో అంశాలపై దీన్ని డెవలప్మెంట్ చేయగలిగేటటువంటి ఆవశ్యకత ఉంది. ఘాట్ రోడ్ ఏదన్నారు, ఘాట్ రోడ్డు కూడా పూర్తి సమయంగా పనులు జరగట్లేదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది. మా గతంలో రిలీజ్ చేశారు, ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా దాన్ని వెనక్కి పంపించిన పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి ఈ రోజుకైనా ప్రసాదం స్కీమ్ జాగ్రత్తగా ఓడి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇక అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ పథకం అమలు పూర్తిగా గాడి తప్పింది. 2024 డిసెంబర్లో కేంద్రం 25 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు 13.5 కోట్లు విడుదల కూడా చేసింది. కానీ నిధులు మంజూరైన ఏడాది వరకు పనులే మొదలు కాలేదు. సింహాచలంలో గోడ కోలటం, ఆ గుత్తేదారే అన్నవరం పనులు దక్కించుకోవడంతో అధికారులు టెండర్లు రద్దు చేశారు. రెండోసారి టెండర్ పిలిచి గుత్తేదారును ఎంపిక చేశారు. ఎట్టకేలకు 2025 సెప్టెంబర్లో పనులు మొదలయ్యాయి. అన్నదాన సత్రం, క్యూ కాంప్లెక్స్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ వంటివి నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నా పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీన్ని డిలే అవడానికి మెయిన్ కారణం ఏంటంటే సింహాచలంలో జరిగిన ఇన్సిడెంట్స్ తో 2 చోట్ల ఒకే కాంట్రాక్ట్ రావడం చేత ఆ వర్క్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. తదుపరి మళ్ళా టెండర్ ప్రాసెస్ లోకి వెళ్ళి మళ్ళీ టెండర్ చేసి మొన్న ఆగస్టులోనే టెండర్స్ ఫైనలైజ్ అయినాయి. ఈ ఫైనలైజ్ అయిన తర్వాత
కొన్ని డివియేషన్స్, కొన్ని దేవాలయానికి అన్నదానానికి సరిపడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మేము టూరిజం వాళ్ళు కలిసి కూర్చొని ఇప్పుడు దాకా మూడు సార్లు సమావేశం అయ్యి ఫైనలైజ్ అయ్యి వర్క్ స్పీడ్ పరిగెట్టించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేస్తే రాష్ట్రంలో టెంపుల్ టూరిజం జోరందుకునే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లి గ్రామంలోని 2074 ఎకరాలను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలిచింది. మొత్తం 142 సర్వే నంబర్లకు చెందిన భూముల్ని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 1000 మంది రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లి గ్రామంలోని 2074.59 ఎకరాలను వక్ఫ్ బోర్డు నుంచి లేఖ వచ్చిందంటూ అప్పట్లో అధికారులు ఏకపక్షంగా నిషేధిత భూముల జాబితాలోకి చేర్చారు. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుటుంబ అవసరాలకు వీలుగా క్రయ విక్రయాలు చేయడానికి, కనీసం రుణం తీసుకోవడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. చివరకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కూడా అందక తీవ్రంగా నష్టపోయారు. భూములు సాక్షాత్తు నాడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చక్రం తిప్పిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. పైపెచ్చు ఆయన సొంత మండలం కూడా బేతంచెర్లే. దీంతో ఆయనకు మొరపెట్టుకున్నా, నమ్మకం పెట్టుకుని ఎదురు చూసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యను రైతులు మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాస్తవాన్ని తేల్చాలని ఆయన జిల్లా కలెక్టర్, వక్ఫ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గ్రామ సర్వీస్ ఇనాం రిజిస్టర్, రీసర్వే అండ్ రీసెటిల్మెంట్ రిజిస్టర్, వక్ఫ్ సర్వే కమిషనర్లు పరిశీలించి నిషేధిత జాబితాలో కొనసాగించాల్సిన అవసరం లేదని నివేదించారు. దీంతో ఆ జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గూటుపల్లి గ్రామంలో మరో 613.84 ఎకరాలకు సంబంధించిన 74 సర్వే నంబర్లపైన ఇదే వివాదం నడుస్తోంది. వాటిని మరింతగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ నిషేధిత జాబితాలోనే ఉంచాలని బోర్డు తీర్మానం చేసి నివేదించింది. అవి 22A కొనసాగనున్నాయి. ఇవే కాకుండా దేవాదాయ శాఖకు చెందిన భూములు ఆ శాఖ ఆస్తులుగానే 22A కొనసాగుతాయని కలెక్టర్ నివేదించారు. అడుగు తీసి అడుగు వేయలేని భారీ గుంతలు, వర్షం పడితే చెరువులను తలపించే రోడ్లు. ఇది 2 దశాబ్దాలుగా ఏలూరు జిల్లా పెనుమాకలంక ఉనికిలి ప్రధాన రోడ్డు మార్గంలో 5 గ్రామాల దుస్థితి. కూటమి ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. 7,80,00,000 రూపాయలతో నూతన రోడ్డు వేసినందుకు కూటమి ప్రభుత్వానికి కొల్లేరు లంక గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. గుంతలు లేని సాఫీ రోడ్డుపై ప్రయాణం చేయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. గతంలో మాకు ఆ రోడ్డు ఎక్కితే కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆ రోడ్లో ప్రయాణం చేసి ఎక్కడికన్నా దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా మేము క్షేమంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం అయితే మాకు ఉండేది కాదు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉండేది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు విషయం గురించి మాకు ఆ రోడ్డు వేయాలి సార్, మాకు చాలా అవసరం ఆ రోడ్డు అని చెప్పేసి కామినేని శ్రీనివాస్ గారిని మేము అడగడం జరిగింది. ఆయన కూడా మాకు ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో నేను వేసి పెడతానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఆయన ఇచ్చిన మాట కట్టుబడి అన్నమాట ప్రకారం ఆ రోడ్డు వేయడం జరిగిందండి. పెనుమాకలంక నుంచి ఉనికిల వరకు అసలు నరకయాతన అనుభవించేవాళ్ళం. అంతకుముందు రోడ్డు రైతులు సొంత డబ్బులు వేసుకుని ఆ గోతులు పూడ్చుకుని అట్టాగే ఎన్ని సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నారు. కామినేని శ్రీనివాస్ గారు వేయించారు రోడ్డు. ఆయన వల్ల ఇప్పుడు ఈ 8 గ్రామాల రోడ్డు బాగుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడి ఉన్న కొల్లేరుని ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగా చాలా సంతోషకరమైన ఏంటంటే కాంటూరులో ఉన్న రోడ్లు, ఎక్కడ వెసులుబాటు లేని రోడ్లు ఈ ప్రభుత్వంలో ఇక్కడ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కానీ ఎంపీ గారు కానీ పూర్తిగా బాధ్యత తీసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా పెనుమాకలంక నుంచి ఇంగిలిపాకలంక రోడ్డు 7 కోట్లన్నర చిల్లరలో ఉన్న అమౌంట్తో ఉన్న ఆ రోడ్ని నిజంగా చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా చేయడం జరిగింది. మా ఈ కూటమి ప్రభుత్వంలో కొల్లేరు కూడా మంచి భవిష్యత్తు వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తాం.
బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన బుల్లిరామయ్య విలువలతో రాజకీయం చేశారని గుర్తు చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా రాష్ట్రానికి, దేశానికి అత్యుత్తమ సేవలు అందించారని కొనియాడారు. పారిశ్రామికవేత్తగా ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ పురోభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతు రమేష్కు చెందిన ఆవుదూడపై చిరుత దాడి చేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రైతు ఇచ్చిన సమాచారం ఆధారంగా అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తిరుమలలో 9 అడుగుల పాము హల్చల్ చేసింది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ల వద్ద భారీ జరిపోతూ పామును చూసినా అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందజేశారు. టీటీడీ ఉద్యోగి భాస్కర్ నాయుడు హుటాహుటిన అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఓకేనా పోయేటప్పుడు ఇంకా పొడుగు అనుకోని ప్రమాదంలో 2 కాళ్లు తెగిపోయాయి. అయినా జీవితంపై ఆశ బిడలేదు. వైకల్యంతో జీవన పోరాటం చేస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న 3 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ పింఛను కోసం ప్రదక్షిణలు చేస్తున్నాడు. పింఛను ఇప్పించండి సారు అంటూ విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు కనికరించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించాలని శ్రీనివాసరావు వేడుకుంటున్నాడు. 2 కాళ్లు లేకుండా జీవన పోరాటం చేస్తున్న ఈ వ్యక్తి పేరు మార్కండి శ్రీనివాసరావు. వయస్సు 53 ఏళ్లు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నివాసముంటున్నాడు. 2018లో భార్య అనారోగ్యంతో మృతి చెందగా ప్రస్తుతం కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు గతంలో కంట్రీ క్లబ్ లో వెయిటర్ గా పనిచేసేవారు. నెలవారీ సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య అకాల మృతితో కుంగిపోకుండా కుమార్తె, కుమారుడికి ఏ లోటు లేకుండా పెంచాడు. రేయింబవళ్లు కష్టపడుతూ వారిని ఉన్నత చదువులు చదివించాడు. పిల్లలు చేతికందారు. జీవితంలో స్థిరపడుతున్నాం అనే సమయంలో ఓ రైలు ప్రమాదం ఆయన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. 2023 అక్టోబర్ 30న సోదరి ఇంటికి వెళ్లేందుకు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ కు వెళ్లాడు శ్రీనివాసరావు. స్టేషన్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. అనంతరం రైల్వే పోలీసులు ఆయన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు తన ప్రాణాలను కాపాడినప్పటికీ తన 2 కాళ్లు కోల్పోయాడు. 2024 మార్చిలో ప్రభుత్వ వైద్యులు 98% వైకల్యముందని సదరం సర్టిఫికేట్ ఇచ్చారు. అన్ని పత్రాలతో అదే ఏడాది ప్రజాపాలన సభలో పింఛన్ కోసం దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు మంజూరు కాలేదని వాపోయాడు. ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థ అందించిన 3 చక్రాల వాహనంలో జీవనయానం సాగిస్తున్నాడు. 2023లో పట్టాలు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు తెగిపోయాయి. నాకు ఎవరు దిక్కులేరు. ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యానో మా తమ్ముడు టాయిలెట్, బాత్రూమ్ అన్నీ తీసిండు. అన్న నా దగ్గర ఉండు, నేను చూసుకుంటున్నాడు. అప్పటి నుంచి మా తమ్ముందరనే ఉన్నా. ఆర్థిక ఇబ్బంది చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్క రూపాయికి తరసావడం అవుతుంది. ఎవరు దిక్కులేని బతికైంది నాది. నాకు దయచేసి పెన్షన్ అప్లై చేయరి. నాకు రేషన్ కార్డు లేని వల్ల అధికారులు ఆపేశారు. ప్రస్తుతం బేగంపేటలోని బ్రాహ్మణవాడలో సోదరుడి వద్ద ఉంటున్నారు శ్రీనివాసరావు. రోజంతా రైల్వే స్టేషన్ పక్కన ఉన్న చెప్పుల దుకాణంలో సోదరుడికి సాయంగా ఉంటూ పొట్ట నింపుకుంటున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి సోదరుడే ఈయన పోషణ బాధ్యతలు చూస్తున్నాడు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల పింఛను రావడం లేదని తెలిపారు. రేషన్ కార్డు ఉంటేనే పింఛన్ మంజూరవుతుందని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. శ్రీనివాసరావు శారీరక పరిస్థితి చూసైనా పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆయనకు దయచేసి మీరు ఏ సహకారం చేసినా కూడా వాళ్ళ పెద్దల గురించి ఒక వినోదం మాట్లాడుతున్నారు. వాళ్ళకు అతనికి కాళ్ళు లేని వాళ్ళకు పింఛన్ సాయం చేయమని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మానవత్వంతో దివ్యాంగుడికి పింఛన్ మంజూరు చేయాలని స్థానికులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇంటి ఎదుట ముగ్గు వేసేందుకు కళ్ళాపి చల్లుతుంటారు.
అందుకు పేడకు బదులు ఇటీవల వినియోగిస్తున్న కల్లాపి పొడిలో ప్రాణాంతక విషం ఉందని అధికారుల తనిఖీల్లో తేలింది. ఇందులో అత్యంత హానికరమైన పారిశ్రామిక రంగుల్లో వాడే ఆరమైన్ ఓ అనే రసాయనాన్ని విచ్చలవిడిగా వాడుతున్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని తుంగలో తొక్కడమే కాక ఇళ్లలో సులభంగా అందుబాటులో ఉంటూ ఆత్మహత్యలకు కారణమవుతోందని పోలీసులు గుర్తించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ కల్లాపి పొడి వ్యవహారం బయటపడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ సౌభాగ్య పేరిట విక్రయిస్తున్న పొడిని సాధారణంగా ప్రతి ఇంట మహిళలు, చిన్నారులు ఉదయాన్నే చేతులతో తాకుతూ నీటిలో కలిపి ఇంటి ముందు చల్లుతుంటారు. ఆరమైన్ ఓ రసాయనం కలిపిన ఈ పొడిని పీల్చినా, చర్మంపై పడినా, కడుపులో చేరినా కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. ఇళ్లల్లో సాధారణంగా లభించే ఈ పొడి మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాల వేళ కొందరు ఆత్మహత్య చేసుకోవడానికి వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కడప జిల్లా బి కోడూరు మండలం ఐద్రంపేటకు చెందిన వివాహిత అనుషను భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పేడపొడిని నీళ్లలో కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆగ్రహానికి గురైన అనూష తల్లిదండ్రులు, బంధువులు మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రొద్దుటూరు పట్టణంలోని 5 తయారీ యూనిట్లను సీజ్ చేశారు. కోడూరు అక్కడ ఒక సూసైడల్ డెత్. దీంట్లో నోటీసబుల్ మనం పోలీసు ఏం నోటీస్ చేశారంటే ఈ కలిపి పౌడర్ తాగేసి అమ్మాయి సూసైడ్ చేసింది. కలిపి పౌడర్ చాలా ఈజీలీ కడప జిల్లాలో అవైలబుల్ ఉంది అని మన ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చింది. సో విజిలెన్స్తో కలిపి ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో సైమల్టేనియస్ రేడ్ చేయడం జరిగింది. ఆల్ దిస్ 5 కలిపి పౌడర్ సంబంధించి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అందరికి సీజ్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. కడప పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైజరీ అందరికీ ఈ పౌడర్ ఏదైతే ఉందో సౌభాగ్య బ్రాండ్ నేమ్తో అమ్మేస్తున్నారు. ఇది వెరీ పాయిజనస్ అండ్ క్యాన్సర్ ఇండ్యూసింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి చీప్ సబ్స్టిట్యూట్ కానీ కెమికల్ పౌడర్స్ కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వీళ్ళకి తెల్లడం లేకపోతే సూసైడల్ డెత్స్ తాగేసి అవుతున్నాయి. సో దయచేసి అవాయిడ్ చేయండి ఇట్లాంటి కెమికల్ ప్రోడక్ట్స్. దీని ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇల్లీగల్ సెల్లింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే చేశారో వీళ్ళ మీద చట్ట ప్రకారమైన యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాం. ఒక్క కడప జిల్లాలోనే ఏడాదిన్నర వ్యవధిలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి ఏకంగా 19 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో కేవలం కడప జిల్లానే కాకుండా ప్రతి జిల్లాలోని హోల్సేల్, రీటైల్ మార్కెట్లలో తనిఖీలు చేపట్టాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఆరమైన్ ఓ వంటి పారిశ్రామిక రసాయనాలు అక్రమంగా పౌడర్ తయారీ పరిశ్రమలకు ఎలా సరఫరా అవుతున్నాయో మూలాలను ఛేదించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఆ దేశ అంతర్జాతీయ వాణిజ్య పెట్టుబడుల ఉప మంత్రి కామ్ చాన్ కాంగ్తో సమావేశమయ్యారు. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దడం, 2029కి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యానికి మద్దతివ్వాలని కోరారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో కొరియా పరిశోధన సంస్థల భాగస్వామ్యం కావాలన్నారు. కొరియన్ కంపెనీల కోసం ఏపీలో కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు భూమి కేటాయిస్తామని చెప్పారు. సౌకర్యాల కోసం కొరియా డెస్క్ పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 10 గిగావాట్ల సామర్థ్యమైన డేటా సెంటర్ ప్రాజెక్టుల రూపకల్పనలో కొరియా ప్రభుత్వ భాగస్వామ్యం చాలా అవసరమన్నారు. కొత్తగా వచ్చే 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణంలో కలిసి పనిచేయాలని శాంసంగ్, హన్వా ఓషన్ సంస్థలను ఆహ్వానించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎస్కే ఎనర్జీ, ఎల్జీ ఎనర్జీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని లోకేష్ కోరారు. దక్షిణ కొరియా వ్యూహాత్మక సహకారంతో స్వర్ణాంధ్ర 2040 లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంటామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తునిలో దోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. బ్యాంకు కాలనీలో అర్ధరాత్రి సమయంలో శ్రీనివాసరాజు ఇంట్లోకి దొంగలు చొరబడి వెండి, బంగారు ఆభరణాలు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న మరో ఇంటి తాళాలు తెరిచేందుకు ప్రయత్నించారు. స్థానికులు గమనిస్తున్నారనే అనుమానంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ ఆయా నివాసాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వరుస చోరీలతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిందితుల కోసం క్లూస్ టీం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సాధారణంగా రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు కాలినడకన లేదా వాహనంపై వెళ్తారు. కానీ అల్లూరి జిల్లాలో మాత్రం ప్రజలు గుర్రాలపై వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు. అనంతగిరి మండలంలోని మాడ్రేబు, తునిసేబు గ్రామస్తులు జీసీసీ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాలంటే దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ 2 గ్రామాల రేషన్ కార్డులన్నీ పెదకోట పంచాయతీ వేలమామిడి డిపో పరిధిలో ఉన్నాయి. మ్యాపింగ్ అక్కడ ఉండటంతో వేరే చోట రేషన్ ఇవ్వడానికి కుదరదని తహసీల్దార్ చెప్పారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రేషన్ సరుకుల కోసం వేలమామిడి రేషన్ డిపోకి గుర్రాలపై వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుందంటూ వాపోతున్నారు. తమ 2 గ్రామాల రేషన్ కార్డులను దగ్గరలో దాయాత్తి డిపోకి మార్చాలని స్థానికులు కోరుతున్నారు. మడ్రిబ్ నుంచి ఈ పాటగారికి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. డిపో కోసం మాకు ఎక్కడైనా మా దగ్గరలోని పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం. దాయిర్లో పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. వసుంధర ప్రాంతంలోని అటల్ చౌక్ సమీపంలో రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక కారు, ఒక స్కూటర్ ఆ గుంతలోకి పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో గుంతలో పడిన వాహనాలను బయటకు తీశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ప్రయాణికులను వేరే మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. రోడ్డు కుంగిపోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వరకట్నాలు సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో రాజస్థాన్లోని ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. ఓ వ్యక్తి వరకట్నం తీసుకోకుండా కుమారుడి పెళ్లి చేశాడు. సీకర్ జిల్లాకు చెందిన అర్జున్ రామ్ బురానియా కుమారుడు సుభాష్ బురానియాకు అదే ప్రాంతానికి చెందిన సరోజ్తో వివాహం కుదిరింది. నిశ్చితార్థం సమయంలోనే కట్న కానుకలు లేకుండా వివాహం జరపాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ముందుగా అనుకున్న విధంగా వరుడు ₹1 కొబ్బరికాయను తీసుకుని వివాహం చేసుకున్నాడు. వరకట్నం తీసుకోకూడదు, ఇవ్వకూడదని తండ్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం పెళ్లి జరగడంపై వరుడు సుభాష్ సంతోషం వ్యక్తం చేశాడు. గతంలోనూ అర్జున్ రామ్ తన కుమార్తెకు కూడా కట్నం ఇవ్వకుండానే వివాహం జరిపించాడు. ఆరుబయట తరగతులు, ఉపాధ్యాయుల కొరత, వసతులు లేని గదులు ఇవి కొంతకాలం కిందటి దాకా ప్రభుత్వ పాఠశాలలంటే గుర్తొచ్చే దృశ్యాలు. పేద తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చాలంటే జంకేవారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. సదుపాయాలు మెరుగవుతున్నాయి. ప్రమాణాలు, ఫలితాలు ప్రైవేట్తో పోటీ పడుతున్నాయి. తల్లిదండ్రుల చూపు కార్పొరేట్ స్కూల్స్ కాదని ప్రభుత్వ బడుల వైపు మళ్లుతోంది. ఫలితంగా గుంటూరు జిల్లాలోని సర్కారీ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో సీటు దొరక్కపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ బడిలో చేర్పించడం పాత మాట. కార్పొరేట్ స్కూళ్లు ఫీజు వెసులుబాటు కల్పిస్తున్నా కాదని సర్కారు బడుల్లో పిల్లల్ని చేర్పించడం ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకానికి ఉదాహరణ. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. గుంటూరు జిల్లాలోని ప్రతి మున్సిపల్ పాఠశాల తరగతులు వందలాది విద్యార్థులతో నిండిపోయాయి. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ బడిలో సీటు దొరికితే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. అధునాతన తరగతి గదులు, అనుభవం, నైపుణ్యం కలిగిన టీచర్లు, వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు వంటి అనేక అంశాలు ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చేశాయి. మా స్కూల్లో ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. మా స్కూల్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతిరోజు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మంచిగా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్కూల్ ఓపెన్ చేసిన వెంటనే మాకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ ఇచ్చారు. బుక్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. యూనిఫామ్ కూడా ఇచ్చారు. మా టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. ఐఎఫ్బి ప్యానల్స్ మీదే రోజు చెప్తారు. వాళ్ళు బాగా కష్టపడి 550 దాటి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఈ సంవత్సరం మేము కూడా వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. మాకైతే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. టీచర్స్ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. స్టడీ కానివ్వండి, ఏదైనా సరే సూపర్ ఉంటుంది సార్. మా మంచి గురించి కోరుకుంటారు. అలాగే మా స్కూల్ గురించి చెప్పాలంటే ఆల్రౌండర్ సార్. పిల్లలు అందరూ హై రేంజ్లో ఉండాలని 10th క్లాస్ వాళ్ళకు కూడా బాగా ఎడ్యుకేషన్ చెప్పించు, ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టిస్తూ అట్లా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా ఇస్తున్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి పెట్టి ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. గుంటూరులో 17 మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలుండగా చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య పాఠశాలలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 900కు చేరింది.
10వ తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థి 583 మార్కులతో నగరంలో 3వ స్థానంలో నిలవగా 34 మంది 500కు పైగా మార్కులతో సత్తా చాటారు. 100% ఉత్తీర్ణత సాధించడంతో ఈ పాఠశాలలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరిగింది. ఏటీ అగ్రహారం ఎస్కేబీఎం పాఠశాలలో ప్రస్తుతం 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల విద్యార్థి 10వ తరగతిలో 585 మార్కులతో నగరంలో మొదటి స్థానంలో నిలవగా మరో ఇద్దరు 584 మార్కులతో రెండో స్థానంతో మెరిశారు. 162 మందిలో 9 మందికి 550కి పైగా మార్కులు, 21 మందికి 500కు పైగా మార్కులు వచ్చాయి. ఈ రెండు పాఠశాలలతో పాటు ఇతర పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన పిల్లలను ఎమ్మెల్యే గళ్లా మాధవి ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిని కలిసేలా చేయడం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపింది. పిల్లలకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని లాస్ట్ ఇయర్ 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి చర్యలు గాని, తర్వాత కొద్దిమంది ఎవరైనా ఫెయిల్ అయితే సమ్మర్లో టీచర్స్ అందరూ వచ్చి జాగ్రత్తగా వాళ్ళని పరీక్షలు రాయించి అందరినీ పాస్ చేయించాము. మా దగ్గర 10వ తరగతిలో 100% పాస్ అవటం అనేది జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా ఐఎఫ్బి ప్యానెల్స్ ద్వారా పిల్లలకి చదవడానికి వాళ్ళకి భారం లేకుండా చూపించి చెప్పడం అనేది ఒక ముఖ్య భాగం అండి. ముందు సిలబస్ భారాన్ని తగ్గించారు. ఈ పని భారాన్ని తగ్గించడం వల్ల కూడా బాగా చెప్పడానికి ఏంటంటే ఇవే కారణాలు. ఇక్కడ ఉన్న పిల్లలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి మంచి కమిట్మెంట్తో ఉన్నారు. పిల్లలు బాగా చదువుతున్నారు. ట్యూషన్కి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని చదువుకున్నట్లయితే మంచి ఉపయోగం ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ పిల్లల యొక్క మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అలా క్లాసెస్ తీసుకుంటున్నారు. బడిలో చేరే నాటికే పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వటం, యూనిఫామ్ ఇవ్వటం, గతంలో కంటే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం పెట్టడం, ఇవన్నిటితోటి ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం పెరిగి ఇక్కడికి వచ్చి చూసి చేర్చడం జరుగుతుంది. గత సంవత్సరం మా దగ్గర 583 హైయెస్ట్ రావడం జరిగింది. 10th క్లాసులో 34 మందికి 500కు పైగా మార్కులు సాధించడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు నాణ్యమైన బోధన, సాంకేతిక ఆధారిత విద్య వంటి వసతులు కల్పిస్తోంది. దీంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల మనకి అన్ని రకాలైన సదుపాయాలు ఉంటాయి. ఏ ఖర్చు లేకుండా చదువుకోవచ్చు. పాఠశాలలో కూడా వాళ్ళకి పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. మంచి అనుభవమైనటువంటి ఉపాధ్యాయులు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్, అలాగే ఇటీవల మెగా డిఎస్సీలు కూడా టీచర్స్ తీయడం జరిగింది. ఎక్కడా కూడా టీచర్స్ కొరత లేకుండా చక్కగా నింపడం జరిగింది. గత 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే కాదు, అక్కడ చదివే విద్యార్థుల మార్కులు కూడా పెరిగిపోయాయి. ఈ ఏడాది ఫలితాల్లో చూసుకున్నట్టయితే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అయితే చక్కటి ప్రతిభ చూపారు. దీంతో తల్లిదండ్రులు అయితే పునరాలోచనలో పడ్డారు. ప్రైవేటు అదేవిధంగా కార్పొరేట్ విద్యాసంస్థలు కాదనుకో కూడా వారంతా కూడా ప్రభుత్వ పాఠశాల వైపు తమ విద్యార్థులు జాయిన్ చేస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా విద్యార్థులతో కలకలలాడుతుంది. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. జగన్నాథుడి రథయాత్ర కోసం రాజస్థాన్లోని ఉదయపూర్లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జగన్నాథుడి రథయాత్ర కోసం 95 కిలోల భారీ వెండి రథం సిద్దమవుతోంది. 58 విడిభాగాలను కలిపి దాదాపు 21 అడుగుల ఎత్తు, 17 అడుగుల పొడవుతో కళాకారులు ఈ రథాన్ని తీర్చిదిద్దుతున్నారు. రథయాత్రకు 5 రోజుల ముందు ఈ భాగాలన్నింటినీ ఒకచోట చేర్చి రథంలా అమర్చుతారు. రథయాత్ర ముగిశాక వాటిని జాగ్రత్తగా వేరు చేసి భద్రపరుస్తారు. జూలై 16న జగన్నాథుడి ఊరేగింపును తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నట్లు ఆలయ సిబ్బంది వెల్లడించింది.